పరిచయం అక్కర్లేని పేరు కాంగ్రెస్ లో ఫైర్ బ్రాండ్ నూక కిరణ్ యాదవ్ గారు మనతో ఉన్నారు. మీరు కొట్లాడి తెచ్చుకున్న గవర్నమెంట్ లో కాంగ్రెస్ లో గెలిచిన వాళ్ళందరూ బాగానే ఉన్నారు. తెలంగాణ ప్రజలు బాగురా అన్న 70-80% హామీలు ప్రజల వద్దకు తీసుకుపోయినారు. ఇది మీరు అనుకుంటున్నారు. రైతు భరోసాకు మీరు ఇచ్చిన హామీ 15,000, బట్ ఇప్పుడు దాన్ని 12,000కు కుదించి, ఇది మీకు న్యాయమా అన్న? 7 లక్షల కోట్లు ఎవరు కట్టాలి? ప్రజలే కట్టాలి కదా. అవి అప్పులు చేస్తే ఖచ్చితంగా ప్రజల మీద పోవాల్సిందే, ప్రజలు కట్టాల్సిందే కదా. కేటీఆర్ పైన మీరు వృధా ఖర్చు చేస్తున్నారు. దాదాపు 5 నుంచి 10 కోట్ల ఖర్చు అన్యాయంగా కేటీఆర్ పైన పెడుతుర్రు. వాళ్ళ దోపిడీలో 50 కోట్ల రూపాయలు అనేది చిన్న అంశం. ఇంకా ఈ దోపిడీ దొంగల ముఠా గురించి ఇంకా చాలా ఉన్నాయి. 4 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచెల్లే ఆ బీజేపీ నాయకులు ఖామోష్ అయిపోయారు. మా ప్రభుత్వం మంచిగా చేస్తుందనా లేకపోతే ఈ రెండు ఒకటే అన్న? బీజేపీ ఎందుకు మాట్లాడతలేదంటే, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజాపాలన అందిస్తుంది. వాళ్ళు మతాలను రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తారు. సెక్యులరిజం తోటి మేము రాజకీయాలు చేస్తాం. రాజకీయంగా ఎవరు మెజార్టీ ఓట్లు ఉన్నాయో వాళ్ళ కోసమే బీజేపీ పార్టీ పనిచేస్తుంది. మీరు ఒక యాదవ్ బిడ్డ, మీరుంటున్న ఈ కాంగ్రెస్ పార్టీలో రెడ్డిల రాజ్యం లేదా అన్న? రెడ్డిల రాజ్యం అనేది డెఫినెట్ గా ఉన్నది. ఉన్న తెలివిని కూడా వినియోగించుకోలేని పరిస్థితుల్లో బీసీలు ఉన్నారు. ఊరికే ఏదో బీసీలో ఉన్నాం మాకు సిగ్గు లేదు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కష్టకాలంలో కాంగ్రెస్ వదిలేసిపోయిందని చెప్పేసి మీరు మీ నాయకులందరూ అన్నారు. ఇట్లాంటి మాటలన్న మీరే వాళ్ళ పార్టీల నుంచి మీ పార్టీలకు స్వాగతించడం రైటేనా? వాళ్ళ అభివృద్ధి కోసం వస్తుంది తప్ప ఇలా వాళ్ళు రాకపోతే ప్రభుత్వం నడవదు అనే పరిస్థితి అయితే లేదు. దమ్ము ఉంటే లైట్ డిటెక్టర్కు రా రేవంత్ రెడ్డి, నువ్వు వేడంటే చర్చకి. ఈ దొంగ నువ్వు దోసుకుంది మీ కుటుంబం. ఎంక్వైరీ బొమ్మంటేనే నాకు లాయర్ లేడు, ఆయన లేడు, ఈయన లేడని. రేవంత్ రెడ్డి గారు సతీమణి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేటీఆర్ గారు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారిని జైల్లో పెట్టిండ్రో చాలా బాధపడ్డదట. ఇప్పుడు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా నువ్వేం చేసుకోవడం నాకు తెలియదు, కేటీఆర్ ను మాత్రం జైలు వేయమని రేవంత్ రెడ్డి తోటి జిజ్జు చేస్తున్నాడు. చేయాలనుకుంటే ఈసారికి ఎవరు కేసీఆర్ ఫ్యామిలీలో ఎవరు మిగలడు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి దలుచుకుంటే ఎవరు మిగులుతారా? మేము దలుచుకుంటే లోపడేయడం. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ సింహాద్రి. పరిచయం అక్కర్లేని పేరు కాంగ్రెస్ లో ఫైర్ బ్రాండ్ నూక కిరణ్ యాదవ్ గారు మనతో ఉన్నారు. కేటీఆర్ ఈ ఫార్ములా రేసు కేసులో అంశాలపైన, తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పైన పలు అంశాలు కిరణ్ యాదవ్ గారితో చర్చించి తెలుసుకున్నాం. అన్న నమస్తే. నమస్తే సింహాద్రి. బావురా అన్న? అంత ఫైన్ సింహాద్రి. కొంచెం అధికారంలోకి వచ్చిన తర్వాత మంచిగా అయినట్టున్నారు. పర్వాలేదు, ఎందుకంటే మా గవర్నమెంట్ ఉంది కదా, 10 సంవత్సరాలు కొట్లాడి తెచ్చుకున్న గవర్నమెంట్ కాబట్టి హ్యాపీగానే ఉందంతా. మా ముఖ్యమంత్రి గారి పాలనలో ప్రజలు మేమంతా హ్యాపీగా ఉంది. మరి నిజంగా మీరందరూ హ్యాపీగా ఉన్నారు. మీరు కొట్లాడి తెచ్చుకున్న గవర్నమెంట్లో కిరణ్ యాదవ్ అన్న బాగానే ఉన్నాడు, రేవంత్ రెడ్డి బాగానే ఉన్నాడు, కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళు అందరూ బాగానే ఉన్నారు. తెలంగాణ ప్రజలు బాగురా అన్న? డెఫినెట్గా 100% ప్రజాపాలన అందిస్తున్నాం కదా. గతంలో 10 సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చిన హామీల్లో సగం కూడా నెరవేర్చిన పరిస్థితుల్లో మేము గెలిచిన 1 సంవత్సరంలోనే 70-80% హామీలు మేము ప్రజల వద్దకు తీసుకుపోయినాం. ఇది మీరు అనుకుంటారు? లేదు, నిజంగా 70-80% డెఫినెట్గా మేము ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఖచ్చితంగా ప్రజల వద్దకు అన్ని కూడా, మీకు ఒకటి బస్సుది కానీ, కరెంటు కానీ, గ్యాస్ సిలిండర్లు కానీ, ఇంకా పోతే తర్వాత రేపు వచ్చే ఏముంది 2 లక్షల రుణమాఫీ కానీ. మీకే క్లారిటీ లేదు ఇంకా. 2 చెప్పిర్రు, రేపు ఏమొస్తాయో చెప్తా ఉన్నారు. నేను ఏమంటున్నా, బస్సు ఇచ్చినాం, కరెంట్ ఇచ్చినాం, గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం, 2 లక్షల రుణమాఫీ చేసినాం. ఇప్పుడు పెన్షన్స్ ఒకటి ఉన్నది, పెన్షన్స్ తర్వాత రైతు భరోసా అవ్వలేదు. ఇప్పుడు అయిపోతుంది కదా, రేపు 26 తులం బంగారం అడిషనల్ గా ఇవ్వలేదు. 2,500 మహిళలకు ఇవ్వలేదు. అంటే మేము ఇచ్చిన 6 గ్యారంటీలో మేజర్ గ్యారంటీలు అనేది మాక్సిమం నేను ఇందిరమ్మ ఇల్లు, ఒక పెన్షన్స్, ఇది 2 లక్షలు అయితే చేసినాం. రైతు భరోసా కూడా చేయబోతున్నాం 26వ తారీఖు. ఎందుకంటే గడిచిన 13 నెలలనే ఇంతవరకు చేసుకొని వచ్చినాం. అంటే మాకు ఇంకా 4 సంవత్సరాల టైం ఉన్నది, మేము చేస్తాము. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే 10 సంవత్సరాల కాలంలో ₹1,00,000 17,000 కోట్ల కోసం వాళ్ళు 10 years తీసుకున్నారు. అంటే వాళ్ళు ఎలక్షన్ లో హామీ ఇచ్చింది ₹1,00,000 రుణమాఫీ, మీ గవర్నమెంట్ లోకి రాగానే ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని చెప్పారు. మొత్తం ₹1,00,000 రుణమాఫీ 17,000 కోట్ల రూపాయలు అయితే వాళ్ళకి 10 years తీసుకోరు. కానీ మేము 2 లక్షల రుణమాఫీ చేసినాం. ₹2,00,000 అనేది పెద్ద రుణమాఫీ, అది రైతులకు పెద్ద బెనిఫిట్ అయ్యే విషయం అది. సో మేము దాన్ని ధైర్యంగా ముందుకు తీసుకుపోయినాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా కూడా ఖచ్చితంగా రైతుల కోసం రైతులకు మేలు జరుగుతుంది అంటే మేము ఇంకేదన్నా తగ్గించుకొని
అది ముందుకు ఇవ్వాలన్న దాంతో మీరు 2 అంటే లక్షలు మీకు చేసినాం. వెనక ఇంకెన్ని కష్టాలు ఉన్నా సరే రైతులకు న్యాయం చేస్తాను మీరు డెఫినెట్ గా అంటున్నారు. మీరు అనుకోవచ్చు ఇప్పుడు ప్రతిపక్షాలు అంటున్నట్టు గిన్నె హామీలు ఇచ్చారు కదా అంటే ఉమ్, ఫస్ట్ మా ప్రియారిటీ రైతులు, ఉమ్, వ్యవసాయం, విద్య. ఉమ్, సో మేము ఫస్ట్ రైతులకు ఇచ్చింది ఏంటంటే రైతులు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, ఉమ్, దాంతోపాటు వాళ్ళ కుటుంబం కూడా బాగుంటుంది అనేది మా ఉద్దేశం. ఉమ్, సో దాని ప్రకారమే 2 లక్షల రుణమాఫీ చేసినాం. ఉమ్. నెక్స్ట్ వెంటనే రైతు భరోసా కూడా ఇవ్వడానికి మేము రైతు Time భరోసాకు line మీరు ఇచ్చిన హామీ 15,000, ఎస్ బట్ ఇప్పుడు దాన్ని 12,000కు కుదించింది. అవును ఆ? ఇది మీకు న్యాయమా అన్న? నిజంగా రైతులే మీ ఫస్ట్ ప్రయారిటీ అయితే ఎస్ ఇది రైతులకు మోసం మేము అంటే- ఏమంటున్నాం అంటే 2 లక్షల రుణమాఫీ ఇచ్చినాం, దాన్ని చేసినాం మేము. ఉమ్, 15,000 చెప్పినాం, ఖచ్చితంగా గతంలో దానికంటే ఎక్కువ ఇవ్వాలని అప్పుడు అనుకున్నాం, ఇప్పుడు కూడా అనుకుంటున్నాం. ఉమ్, కానీ మేము వచ్చిన తర్వాత గతంలో మేము కానీ అందరూ మాట్లాడిందంటే తెలంగాణ రాష్ట్రానికి 3 నుంచి 4 కోట్ల అప్పు ఉంది అనుకున్నాం, ఉమ్. 4 4 లక్షల కోట్ల అప్పు ఉంది అనుకున్నాం. ఓకే. కానీ గవర్నమెంట్కి వచ్చిన తర్వాత ప్రతి బాండు, ప్రతి కార్పొరేషను ఇండివిజువల్గా కార్పొరేషన్ల మీద లేకపోతే ల్యాండ్ల మీద అమ్మిన అది ఇది అన్ని అప్పులు చూస్తే 7 లక్షల కోట్ల రూపాయలకు పోయింది. ఉమ్, సో అప్పుడు మేమేం చేయాలి? ఉమ్, ఇప్పుడు కొత్త అప్పులు చేసి ప్రజల మీద భారం మోపాలన్నా, ఉమ్. లేకపోతే ఉన్న దాంతో ఉన్నాటికి 6,000 కోట్ల రూపాయలు ప్రతి నెల అప్పులకు ఇంట్రెస్ట్ కడుతూ కొత్త అప్పుల్ని తక్కువ చేసుకుంటూ ఇప్పుడు ఉన్న దాంట్లో సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే కొంచెం తప్పదు. మేమన్నాం 12,000 రూపాయలు ఇస్తాం, ప్రతి సీజన్కి 500 రూపాయలు పెంచుకుంటూ పోతాం. ఉమ్, అంటే మేము ఒకేసారి బర్డెన్ తీసుకొని మళ్ళీ కొత్త అప్పులు చేసి అవి అప్పులు చేస్తే ఖచ్చితంగా ప్రజల మీద పోవాల్సిందే, ప్రజలు కట్టాల్సిందే కదా అది. అవును. సో దాన్ని తగ్గించడానికి ఉమ్, మేము 12,000 రూపాయలు ఈసారికి 12,000 ఇస్తున్నాం. ఉమ్. వచ్చే సీజన్కి మళ్ళీ 500 పెంచుకుంటూ పోతాం, మొత్తానికి 15,000 కంప్లీట్ చేస్తాం. ఓకే, అంటే దాంట్లో మీ- 100% అంటే guarantee. మీ ఆలోచన బాగున్నది. అంటే సో కష్టమో నిష్ఠూరమో, బట్ గతంలో కంటే కూడా ఇప్పుడు ఎక్కువ ఇవ్వాలి రైతులకు, ఇంకెక్కువ అడ్డగోలుగా అప్పులు చేసి ఇబ్బంది మళ్ళీ ప్రజలను Yes. పెట్టొద్దు అనే మీ నిర్ణయం బాగుంది, దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తా. అంటే మీరు ఒప్పుకుంటున్నారు అంటే 4 లక్షల 3 లక్షల కోట్ల అప్పు కాదు, ఎక్కువ లక్షల కోట్ల అప్పు కేసీఆర్ చేసిపోయింది అని Yes, అంటున్నారు. yes, అంతేనా? yes, మీరు exactly. ఊహించిన దానికంటే ఎక్కువ బొక్కలే ఇక్కడ Yes, ఉన్నాయి. మేము అనుకున్నాం అందరు కూడా ప్రతి ఒక్కరు, మేము కాదు ఏ పార్టీ మాట్లాడినా 3 లక్షల కోట్లు అనే మాట్లాడినాం. Hmm. ఎందుకంటే అప్పుడు బయటకు తెలిసింది అది, ఎందుకంటే గత ప్రభుత్వం అన్ని దాచిపెట్టి చీకటి జీవోలు ఇచ్చి Hmm. వాళ్ళు ఏం చేస్తారు, ఏం అప్పులు చేస్తున్నారు అనే దాన్ని కూడా బయటికి తెలియనియకుండా, అంటే Hmm. గవర్నమెంట్ లో బయటికి తెలిసేది వేరు ఉంటుంది, గవర్నమెంట్ అప్పులు వేరే ఉంటుంది. ఇప్పుడు ప్రతి మీకు వచ్చిన తర్వాత corporation తెలిసినాయా అన్న? మాకు వచ్చిన తర్వాత తెలిసింది అన్ని అన్ని కదా, కనిపించినాయా? అన్ని మరి కనిపించింది. అన్ని కనిపించిన తర్వాత ఇట్లా వృధా ఖర్చు ఎందుకు చేస్తున్నా? ఎక్కడ వృధా ఖర్చు ఉంది? ఇప్పుడు ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ పైన మీరు వృధా ఖర్చు చేస్తున్నారు, దాదాపు 5 నుంచి 10 కోట్ల ఖర్చు అన్యాయంగా కేటీఆర్ పైన పెడుతుర్రు అని కేటీఆర్ నిన్న మాట్లాడింది. ఒకటి కేటీఆర్ మాటలు మాట్లాడితే ఆయన కేటీఆర్ ఏమంటాడు, నేను రాముడు మంచి బాలు టైపు, తారక రాముడు కూడా మంచి బాలుడే, నాకు ఏది తెలియదు, ఏ స్కామ్ తెలియదు, అసలు పైసలు తెలియదు, నాకు అసలు ఏది, నేను మంచి బాలుని మట్టిలో మాణిక్యానని ఆయన చెప్పుకొస్తాడు. కానీ మేము అంటుండే, మా ప్రభుత్వం చెప్పట్లే, మున్సిపల్ ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో MNUD, సో వాళ్ళు మా దాంట్లో 50 కోట్ల రూపాయలు అనధికారికంగా వేరే కంట్రీకి పోయినాయి, వేరే వాళ్ళకి పోయినాయి, అది మేము ఇప్పుడు ఆడిట్లో లెక్క చెప్పడానికి మాకు రావట్లేదు, దాని మీద ఎంక్వైరీ చేయండి అని చెప్పి వాళ్ళు ఒక కంప్లైంట్ చేశారు గవర్నమెంట్. అంటే లెక్క చెప్పుకోవడానికి రావట్లేదా? లెక్కలన్నీ తెలిసినా ఇరికించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మీరు లెక్క, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పలేదు, వాళ్ళ డిపార్ట్మెంట్లో వాళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీ మా దాంట్లో ఇది పోయినాయి అనధికారికంగా, ఎక్కడ పోయినాయి, ఎందుకు పోయినాయి, ఎవరికి పోయినాయి, ఇది ఎవరి హయాంలో జరిగింది అనేది ఒక కంప్లైంట్ ఇచ్చిండు. ఆ కంప్లైంట్ తర్వాత మేము గవర్నర్కి పెట్టినాం, ఒక ఎమ్మెల్యేని ఎంక్వైరీ చేయాలన్నా, అరెస్ట్ చేయాలన్నా గవర్నర్ పర్మిషన్ చేయాలి, గవర్నర్కి ఇచ్చినప్పుడు ఇలా గవర్నర్కి ఇచ్చిన తర్వాత గవర్నర్ దగ్గర ఒక పెద్ద లీగల్ వ్యవస్థ ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రానికి ప్రథమ పౌరుడు ఆయన దగ్గర పెద్ద లీగల్ వ్యవస్థ ఉంటుంది, ఆ టాప్ నాట్ ఏమంటారు అడ్వకేట్స్ కానీ వాళ్ళందరూ ఉంటారు, న్యాయ వ్యవస్థ ఉంటుంది ఆయన దగ్గర. ఆయనే అవన్నీ చూసిన తర్వాత దీంట్లో గోహాడ్ అని చెప్పిన సందర్భంలో ఖచ్చితంగా అక్కడ ఎక్కడో ఏదో స్కామ్ జరిగింటేనే కదా. అంటే మీరు ఇప్పుడు బిలీవ్ చేస్తున్నారా కేటీఆర్ హస్తం ఉందని ఇందులో? డెఫినెట్ గా బిలీవ్, నేను తెలంగాణ ప్రజలందరూ బిలీవ్ చేస్తున్నారు స్కామ్ అని. ఎందుకంటే ఒకటి చెప్తా, మన తెలంగాణ ప్రజలు భావిస్తున్నట్టు అయితే అనిపించలే, ఎందుకంటే ఈ ఫార్ములా రేస్ అనేది ఈ తెలంగాణకు రావడం, అది మన హైదరాబాద్కు వచ్చి ప్రదర్శించడం అనేది తెలంగాణ ఖ్యాతినే పెంచింది తప్ప ఎక్కడ కూడా దిగజార్చలే. నేను ఏమంటానంటే నిజంగా కూడా మీరు ఈ ఫార్ములా రేస్ని సక్సెస్ఫుల్గా చేసి ఉంటే తెలంగాణ రాష్ట్ర ఖ్యాతి పెరిగేది. కానీ మీరు దోచుకోవడానికి తెలంగాణ ఈ ఫార్ములా రేస్ని వాడుకుని అనేది వాస్తవం. ఎందుకంటే దాంట్లో ఆయన బాల్యమిత్రుడు ఎవరైతే ఉన్నారో, గ్రీన్కో కానీ నెక్స్ట్ జెన్ఎస్ కానీ, వీళ్ళందరినీ వీళ్ళతో అగ్రిమెంట్లు చేసుకొని స్పాన్సర్షిప్ తీసుకొని వచ్చి సడన్గా వాళ్ళు ఒక సీజన్ అయిపోయిన తర్వాత వాళ్ళు లాభాలు తీసుకొని వాళ్ళు తప్పుకున్న సందర్భం ఉంది. అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆయన నష్టపోయినందుకే ఇప్పుడు రెండోసారి తప్పుకున్నాడు అని చెప్పేసి కేటీఆర్ ఒక ఫార్ములా ఈ రేసు ఇన్ని కోట్ల, ఆయన చెప్పిన కేటీఆర్ చెప్పింది కదా 700 కోట్ల రూపాయల
సంపద తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది అన్నప్పుడు ఈయనకెందుకు నష్టం అవుతుంది, ఆయన మిత్రుడికి ఎందుకు నష్టం అవుతుంది, ఎందుకు నష్టం అవుతుంది? ఒకవేళ నీకు అగ్రిమెంట్ చేసే ముందలే టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడుకున్న తర్వాతనే అగ్రిమెంట్ చేసుకుంటారు కదా. ఇప్పుడు సడన్ గా అగ్రిమెంట్ నుంచి మీరు వెళ్ళిపోతే దాని మీద ఏం చర్యలు తీసుకుర్రు? ఆయన అగ్రిమెంట్ నుంచి వెళ్ళిపోయింది, ఆయన మీద ఏం చర్యలు తీసుకున్నారు? ఉంటది కదా అగ్రిమెంట్ నుంచి వెళ్ళిపోవడానికి కూడా, దానికి కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా. అవేం లేదు, ఊరికనే ఆయన వెళ్ళిపోయిండు మేము కడతాం. సరే నువ్వు కడతావు కరెక్టే, కానీ ఈ రోజు 50 కోట్ల రూపాయలు నువ్వు పంపించినావు అంటే దానికి ఆర్బీఐ పర్మిషన్ ఉండాలి, క్యాబినెట్ ఇంకేదో ఏమంటారు ఆ ప్రోటోకాల్ ఏది ఉందో దాని ప్రకారం ఫాలో కాలేదు అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ కూడా ఈ రోజు 50 కోట్లు పంపించినావు, రేపు 500 కోట్ల రూపాయలు పంపిస్తావు. నేనే మంత్రిని, నేనే రాజుని, నేనే అది అని చెప్పి 500 కోట్ల రూపాయలు పంపిస్తావు. ఈ రకంగా ఈ గవర్నమెంట్ నుంచి పోయిన ఈ దొంగలు చప్పుడుకి వెళ్ళిపోతారు, నువ్వు మాత్రం అందరి కాడికి జేబులు వేసుకునే పని ఇది. 50 కోట్ల రూపాయలు అనేది చిన్న అంశం, వాళ్ళ దోపిడీలో 50 కోట్ల రూపాయలు అనేది చిన్న అంశం. సో ఇంకా వాళ్ళు దోచుకున్న దాంట్లో ఇది ప్రైమరీ ఎంత, 1% మాత్రమే. ఇంకా ఈ దోపిడి దొంగల ముఠా గురించి ఇంకా చాలా ఉన్నాయి. 4 సంవత్సరాల్లో డెఫినెట్ గా చాలా వస్తాయి కూడా. ఇది 50 కోట్ల దాని గురించి మీరు 10 కోట్ల ఖర్చు పెడుతున్నారు అనేది అబద్ధం. అది సరే ఓకే, అంటే అది అబద్ధం అయి ఉండొచ్చు. మీరే అన్నారు ఇప్పుడు ఈ 50 కోట్లు అనేది చాలా చిన్న అంశం, చాలా చిన్న కేసు, ఇంకా చాలా దోసుకురు అన్నారు కదా. ఆ చాలా దోసుకున్న అంశాలను కూడా మీరు కూడా గతంలో చాలాసార్లు ప్రస్తావించారు. కాళేశ్వరం కావచ్చు, లేకపోతే కరెంటు తీసుకురావడం, కరెంటు కొనుగోలు విషయంలో కావచ్చు, గొర్రెల పంపిణీ విషయంలో 700 కోట్ల స్కామ్ అన్నారు, కేటీఆర్ జన్వాడ అంత స్కామ్లే అన్నారు. ఇన్ని ప్రస్తావించారు, బట్ ఏ ఒక్కటి కూడా ఎందుకన్నా నిరూపించలేకపోయింది? ఏ ఒక్కటి కూడా ఏంటంటే గవర్నమెంట్ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిదీ రాగానే మేము సీఎం అయినాం, మాకు ముఖ్యమంత్రి గారు కేసులు పెట్టండి లోపడేయంగానే అనగానే గతంలో ప్రభుత్వం మాదిరిగా ఏ నాయకుడు, ఏ ప్రతిపక్ష నాయకుడు, ఏ జర్నలిస్టు, ఎవడు మాట్లాడినా కానీ తీసుకుపోయి హౌస్ అరెస్ట్ చేయడం, లేకపోతే జైల్లో పెట్టడం, ఇలాంటివి నడిచినాయి. కానీ మా గవర్నమెంట్లో మేము చెప్పిన ఫస్ట్ నుంచి ప్రజాపాలన, ప్రజాస్వామ్య పాలన ఇదని. మా 6 గ్యారెంటీలతో పాటు 7వ గ్యారెంటీ కూడా ప్రజాస్వామ్యాన్ని అమలు చేయడం. సో మేము అంత ఈజీగా మాకు ఏదో పొలిటికల్ రివెంజెస్ ఉన్నాయి అని చెప్పి లోపడేసి కాదు, ప్రతిదీ కూడా దాని ఏమంటారు సిస్టమేటిక్ పోవాలి, దాంట్లో ఆధారాలు తీసుకురావాలి, పెట్టాలి, చేయాలి తప్ప ఊరికే అడగోలుగా పెట్టి లోపడేసి అది చేసే ప్రభుత్వం మాది కాదు. అంటే కక్షపూరిత రాజకీయాలు లేదు. అంటే నిజానికి మీరు కక్షపూరిత రాజకీయాలు చేయకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇన్ని రోజుల నుంచి ప్రస్తావిస్తున్నారు, ఒక ఆధారం కూడా దొరకలేదా అన్న మరి మీకు? కాళేశ్వర ప్రాజెక్టు గురించి అది మేము గతంలో మా అధ్యక్షుడు పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వానికి కొన్ని ఆధారాలు, మా దగ్గర ఉన్నంత వరకు కొన్ని ఆధారాలు ఇచ్చి దీంట్లో స్కామ్ నడుస్తుంది, మీరు ఎంక్వైరీ చేయండి అని. దాని తర్వాత బీజేపీ పెద్దలు అమిత్ షా గారు కానీ ప్రధానమంత్రి గారు హైదరాబాద్ వచ్చినప్పుడు వాళ్ళే మాట్లాడారు, కాళేశ్వరం ప్రాజెక్టు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏటీఎం లాగా మారిందని. సో అప్పుడు కంప్లైంట్ చేసినాం. ఇప్పుడు కూడా మా గవర్నమెంట్ రాగానే ఒక కమిషన్ కావాలి మాకు దాని మీద అని చెప్పి ఒక జ్యుడిషియల్ కమిషన్ని మేము అపాయింట్ చేయించుకున్నాం. అంటే కమిషన్ ఇంకా ఎంక్వైరీ నడుస్తుంది, దాని తర్వాత డెఫినెట్గా చర్యలు ఉంటాయి. కానీ మాదెంత ఉందో మీరు కూడా ఇప్పుడు దాంట్లో కమిషన్లు ఏమైనా స్కామ్ జరిగింది, ఏటీఎం లాగా మారిందన్న బీజేపీ పెద్దలు ఎవరైతారో ఇలా నోరు మూసుకొని కూర్చున్నారు. ఇక్కడ నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, ఆ 2 కూడా పదే నెత్తి నోరు కొట్టుకున్నారు. అది దాంట్లో స్కామ్ జరుగుతుంది, 1,00,000 కోట్ల స్కామ్ జరుగుతుందని. ఈ రోజు ఒక్క మాట కూడా కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే ఆ బీజేపీ నాయకులు ఖామోష్ అయిపోయారు. ఖచ్చితంగా ఇవ్వంటే మేము మా ప్రభుత్వం మంచిగా చేస్తుందనా లేకపోతే ఈ రెండు ఒకటే? ఆయన ప్రభుత్వం మంచిగా చేసినప్పుడు మాట్లాడడానికి ఏమైనా ఉండాలి కదా. ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంటే ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో 2 ఒకటే, అందుకే భారతీయ జనతా పార్టీ ఏ రకంగా కూడా కాంగ్రెస్ పార్టీని క్వశ్చన్ చేయట్లేదు. ఏమంటే బీజేపీ కాంగ్రెస్ పార్టీ అనేది ఇక్కడ కాదు, దేశంలో ఎప్పుడు కూడా కలిసి పనిచేయవు, ఏ దగ్గర కూడా కలిసి పనిచేయవు. వాళ్ళ సిద్ధాంతాలు వేరు, మా సిద్ధాంతాలు వేరు. ఇప్పుడు వాళ్ళు మతాలను రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తారు, మేము సెక్యులరిజం తోటి మేము రాజకీయాలు చేస్తాం. మాకు అందరూ సమానమే అంటాం, వాళ్ళకేం ఒక మతం ఒకటే, హిందువులు మాత్రమే కావాలి, మిగతా వాళ్ళు అవసరం లేదు, హిందువుల రక్షణ కోసమే మేము ఉన్నామని మాట్లాడతాం. అంటే రాజకీయంగా ఎవరు మెజార్టీ ఓట్లు ఉన్నాయో వాళ్ళ కోసమే బీజేపీ పార్టీ పనిచేస్తుంది. హిందువుల కోసమే ఎస్ డెఫినెట్ గా వాళ్ళు ఏ ఎలక్షన్ లో చూసినా మీరు దేవుడి పేరు లేకుండా ఎక్కడైనా ఓట్లు అడిగిన సందర్భం ఉన్నదా? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా దేవుడి పేరు చెప్పు కానీ ఇంకోటి కానీ ఓట్లు అడగదు. చేసిన అభివృద్ధి, నిలబడ్డ అభ్యర్థి మీద ఆధారపడి మాత్రమే ఓట్లు అడుగుతాం. కానీ బీజేపీ ఓన్లీ మతాల కోసము, ఓట్ల కోసమే వాళ్ళు దేవుళ్ళని ముందు తీసుకొచ్చి పెడతారు. ఎవరైనా సరే దేశంలో బీజేపీకి సంబంధించిన ప్రతి లీడరు ఒకటి దేవుడిని గురించి తీసుకొస్తారు, 2 లేదంటే అవతల పార్టీ వ్యక్తిగత కుటుంబం మీదనో లేకపోతే వ్యక్తిగతంగానో దాడి చేస్తారు తప్ప వాళ్ళు చేసిన అభివృద్ధిని ఎప్పుడు చెప్పరు. ఇంకోటి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎందుకు మాట్లాడతలేదంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజాపాలన అందిస్తుంది. సో మేమంతా చెప్పినంత వరకు
మాక్సిమం చేసుకుంటూ పోతున్నాం. 100% అయిపోయిందా అంటే సంవత్సర కాలంలో 100% ఏదే అయిపోతుంది. ఎందుకంటే మన ఏమైనా రిచ్ స్టేట్ కాదు, ఆల్రెడీ 7 లక్షల కోట్ల అప్పు పోయింది. సో రిచ్ స్టేట్ కాదంటారా? ఖచ్చితంగా గతంలో ఉండే, ఇప్పుడు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పైంది. రిచ్ స్టేట్ అనేది మీరు కేవలం అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ను బ్లేమ్ చేయడం కోసం తెలంగాణ యొక్క ఖ్యాతిని డౌన్ చేస్తున్నట్టు మీకు అనిపించట్లేదా? ఎక్కడ డౌన్ రిచ్ చేస్తున్నాం? స్టేట్ కాదంటే తెలంగాణ రిచ్ స్టేటే కదా అన్న, టాప్ స్టేట్స్ తోటి నేను చెప్పింది సోర్స్ ప్రకారంగా, అన్ని రాష్ట్రాలకు ఉన్నాయి కదా అన్న. సోర్స్ ప్రకారం రిచ్ స్టేట్ నేను చెప్పింది మన అప్పుల దాని గురించి అన్ని రాష్ట్రాలకు ఉంటాయి కదా. అన్ని రాష్ట్రాలకు ఉంటాయి కానీ 7 లక్షల కోట్లు అనేది మనకి ఎక్కువ కదా. ఇప్పుడు 7 లక్షల కోట్లు ఎవరు కట్టాలి? ప్రజలే కట్టాలి కదా. ఇప్పుడు గతంలో మనం మిగులు బడ్జెట్ తో ఇచ్చినాము, అప్పుడు మనది రిచ్ స్టేట్ అనేది సోర్స్ చాలా ఉంది మనకు. కానీ మనం బడ్జెట్ మీద డిపెండ్ అయ్యి మాట్లాడినప్పుడు మనది అప్పుల రాష్ట్రం. 7 లక్షల కోట్ల మీరు అన్నట్టు అప్పులను అట్లా ఆ విధంగా చూస్తే ఎట్ ద సేమ్ టైం అప్పులతో పాటు మరి ఇక్కడ డెవలప్మెంట్ కూడా జరిగింది కదా. ఎక్కడ జరిగింది డెవలప్మెంట్? ఐటీ సెక్టార్ బిల్డ్ కాలేదు కానీ ఇప్పుడు బెంగళూరు తర్వాత ఎక్కడ ఇండియాలో చూస్తే మనకు ఫస్ట్ హైదరాబాదే కానీ డెవలప్మెంట్ అంటే ఒకటి హైదరాబాద్ లో ఇప్పుడు కాదు, చంద్రబాబు నాయుడు కంటే ముందు నుంచి కూడా ఐటీ సెక్టర్ డే బై డే డెవలప్మెంట్ అయికుండా వచ్చింది. డెవలప్మెంట్ అనేది తెలంగాణ ప్రజలు జీవన పరిస్థితులు మెరుగుపడాలి, వాళ్ళ సంపాదన అనేది డబుల్ కావాలి. సో వాళ్ళు ఏమంటారు సంతోషంగా జీవించగలిగే ఒక జీవన ప్రమాణాలు స్థాయి ఆ పరిస్థితులు మెరుగైనప్పుడు డెవలప్మెంట్ అయినాడు తప్ప ఐటీ పెరిగిందని చెప్పి మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం బాగుపడాలి. గతంలో మనం ఒకటి వ్యవసాయ ఆధారిత రాష్ట్రం అనేది, వ్యవసాయం కోసం మీరు ఇచ్చిన బడ్జెట్ ఎంత, మీరు ₹1,00,000 రుణమాఫీ చేయనప్పుడు బ్యాంకులో ఇంకో రుణం కూడా ఇచ్చే పరిస్థితి లేదు కదా. రైతులందరూ డిఫాల్టర్స్ అవుతారు, వాళ్ళకి పెట్టుబడి కూడా అందని పరిస్థితులు ఉన్నది. అలాంటప్పుడు రాష్ట్రం ఎట్లా ముందుకు పోతుంది? ఇలా ఒక రైతు బాగుపడితే ఒక రైతు వాళ్ళ కుటుంబంలో ఉన్న పిల్లలు కూడా చదువుకోవడానికి కానీ, వైద్యానికి కానీ, విద్యకు కానీ వెనకడుగు వేయకుండా పైసలు పెట్టగలుగుతారు, వాళ్ళు ముందుకు పోతారు, చదువుకుంటారు, ఉద్యోగాలు తెగించుకుంటారు. ఇప్పుడు రైతులకు పైసలు ఇవ్వలేదు, మీరు విద్యార్థులకు విద్యకు సరైన స్కాలర్షిప్లు ఇవ్వలేదు. సో వచ్చిన ఒకవేళ ఎవరైనా చదువుకొని బయటకు వస్తే వాళ్ళకు ఉద్యోగాలు కూడా మీరు చెప్పినట్టు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి ఆ ఉద్యోగాలు కూడా లేదు. ఇంకెక్కడ మీరు డెవలప్మెంట్ చేసినట్టు? రోడ్లు వేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసి ఐటీ సెక్టర్ ఒకటి, ఓన్లీ హైటెక్ సిటీ, నానక్రామ్ కూడా ఇవన్నీ డెవలప్ అయితే తెలంగాణ రాష్ట్రం అంతా డెవలప్ అయినట్టు కాదు. ఇంకోటి ఏంటంటే మీరు చేసిన ప్రాజెక్టులు కూడా ఒకటి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక్కటే మీరు తీసుకుని ₹1,00,000 కోట్ల దాదాపు అటు ఇటుగా దాని మీదే ఖర్చు పెట్టరు. ఈ రోజు అది ఉన్నా లేకున్నా సేమ్ అంతే దిగుబడి ఉన్నది. సో మీరు ఎక్కడ డెవలప్మెంట్, ఎక్కడ ఏ ప్రజలు కొంచెం ఇంతకుముందు పరిస్థితుల కంటే ముందుకు పోతే మనం నీళ్ళ విషయంలో, నిధుల విషయంలో, ఉద్యోగాల విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏం అభివృద్ధి చెందలేదా? డెఫినెట్గా. అందుకే కదా వాళ్ళని 10 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మొన్ననే మేము పసికొన కదా రాష్ట్రం ఇప్పుడు ఏర్పడింది కదా అని సెకండ్ ఎలక్షన్ చెప్పారు. ఇంకో ఎలక్షన్ అయిపోయిన తర్వాత అసలు డెవలప్మెంట్ కాదు కదా, వీళ్ళు దోసుకుంది ఎక్కువైందని ప్రజలందరూ గ్రహించారు. ప్రతి దగ్గర ఇప్పుడు భూములు అమ్మిర్రు, ఇంకేమంటారు వైన్స్ టెండ్లతో పోతే అది పెంచేసిర్రు, లేకపోతే మినరల్స్ ఇసుక అమ్మిర్రు, మట్టి అమ్మిర్రు, ఏది కూడా మిగిల్చలేదు కదా. సాధారణ పౌరునికి, తెలంగాణ పౌరునికి ఏం వచ్చింది అనేదే లెక్క. అది ఎప్పుడు వాళ్ళకి రానప్పుడు 10 సంవత్సరాలు చూసిర్రు మీ దోపిడీ ఎక్కువైంది. సాధారణ పౌరుడికి ఏం వచ్చింది అనేది లెక్క. అదే అప్పుడే ఒక రాష్ట్రం కావచ్చు, ఒక ప్రాంతం కావచ్చు అభివృద్ధి చెందినట్టు అవుతుంది మీరు అన్న లెక్క ప్రకారం, ఇంటెలెక్చువల్ గా ఆలోచిస్తే. మరి ఇప్పుడు మీ ప్రభుత్వంలో నిజంగా ఒక సాధారణ పౌరుడికి ఏం అందుతుందన్న? ఏమందుతుందంటే మేము చెప్పినట్టు 6 గ్యారెంటీల భాగంగా కరెంటు 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నాం, మహిళలకు బస్సు ప్రయాణం ఉచితంగా ఇచ్చినాం, 50,000 వచ్చిన సంవత్సర కాలంలో 53,000 ఉద్యోగాలు కల్పించినాం, జాబ్ క్యాలెండర్ ఇచ్చినాం. మీరు ఇచ్చిన హామీ 2 లక్షలు. వచ్చిన సంవత్సర కాలంలో 53,000 ఉద్యోగాలు ఇచ్చినాం. గ్రూప్ 1 ఇంత కూడా గత 8-9 సంవత్సరాల నుంచి గ్రూప్ 1 లేదు, మేము ఎగ్జామ్ పెట్టినాం, రేపు మార్చికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం. అదొకటి. ఇంకోటి అయితే జాబ్ క్యాలెండర్ ఇచ్చినాం, ఏ దాంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎప్పుడు మేము పూరించబోతున్నాం అనేది జాబ్ క్యాలెండర్ ఇచ్చినాం. గత 10 సంవత్సరాల కాలంలో నిరుద్యోగులందరూ కొట్లాడింది ఏంటంటే జాబ్ క్యాలెండర్ ఏమని. సో వాళ్ళు అది కూడా వేయలేకపోయారు వాళ్ళు. సో మేము జాబ్ క్యాలెండర్ ఇచ్చినాం, ఉద్యోగాలు 1 సంవత్సర కాలంలో 50,000 ఇచ్చినాం, ఇంకా మాకు 4 సంవత్సరాలు ఉంది. ఆ ఖాళీలు ఎప్పుడు పూరిస్తామని కూడా క్లియర్గా చెప్పినాం. రైతులకు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా ఇస్తున్నాం, ఇంకేం కావాలి? ప్రతి పౌరునికి వస్తున్నాయి కదా. అన్ని ఇంత మంచి ఇంత గొప్ప చెప్పుకుంటున్నారు, మరి జనాల నుంచి ఎందుకు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి పైన రానంత వ్యతిరేకత వచ్చింది రేవంత్ రెడ్డి పైన? అంత మంచి ప్రజలలో రాలే. ప్రతిపక్ష పార్టీల మీద ఇప్పుడు ఈ కేసులు పెడుతురని, ఇది ఇబ్బంది పెడుతురని, మమ్మల్ని దొంగ పనులు అక్రమాలు చేయనిస్తలేరని, ఎక్కడికక్కడ కట్టడి చేస్తురని, తెలంగాణ ప్రజల్ని ఇంకా ఏమంటారు మోసం చేయకుండా అడ్డుపడుతురని, వాళ్ళు ఎమోషనల్ గా సింపథెటిక్ గా తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతుంటారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. కేటీఆర్ మీద కేసు అయింది, మీరు 50 కోట్ల రూపాయలు అనధికారికంగా పంపించారని మీ మీద ఆరోపణలు వచ్చినా మీరు ఎంక్వైరీ పోతున్నారు. ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడతారు, గతంలో శ్రీకాంతాచారి
చనిపోయినప్పుడు మేము ఎట్లయితే పోరాడినామో ఉస్మానియా విద్యార్థులు ఎట్లయితే పోరాడిరో ఇప్పుడు కూడా మన అందరం కలిసి తెలంగాణ ప్రజలు ఉస్మానియా విద్యార్థులు పోరాడాలని చెప్తాడు. నీకు ఉస్మానియా యూనివర్సిటీకి ఏం పని? నీ మీద కేసు అయింది, తెలంగాణ ప్రజలు ఎందుకు పోరాడాలి? ఇప్పుడు నీ మీద కేసు అయినప్పుడు నువ్వు ఎంక్వైరీకి పోవాలి, నీ దగ్గర ఏముందో చెప్పాలి, దొంగోళ్ళంగో బయటకు వచ్చినాక తెలుస్తుంది, ఎంక్వైరీ అయిపోయినాక తెలుస్తుంది. వీళ్ళందరినీ ఎందుకు రెచ్చగొట్టడం? ఇంకా కూడా తెలంగాణ ప్రజలు మోసం చేయడానికి చూస్తూ ఉంటారు అనమాట. అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏముందంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. అంటే ఇచ్చిన హామీలను పక్కదో పట్టించడానికి అరెస్టులు చేస్తూ కేసులు పెడతా ఉన్నాడు. అందుకే తెలంగాణ అంతా కూడా ఏకమై కొట్లాడాలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అని వాళ్ళు నినాదం. నిజంగా తెలంగాణ ప్రజలు అట్లా అనిపిస్తే కొట్లాడడం తప్పులేదు, వాళ్ళకి ఆ రైట్ ఉంది. గతంలో 10 సంవత్సరాల్లో మనం రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేసిన సందర్భాలున్నాయి. ఆ తెలంగాణ రాష్ట్రంలో ధర్నా చౌకను కూడా ఎత్తేసే పరిస్థితి ఉన్నది, ఎత్తేసిరు కూడా. దానికోసం కూడా పోరాటాలు చేసిన పరిస్థితి ఉన్నది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ధర్నా చౌక్ని పునరుద్ధరించడం. అక్కడ ఎవరికైనా ఇబ్బంది వచ్చినప్పుడు ధర్నాలు చేసుకోవచ్చు. ఇక్కడగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు నిజంగా ఇబ్బంది అవుతున్నప్పుడు, ప్రజలకు అసలు ఏమీ సంక్షేమ పథకాలు అమలు కానప్పుడు ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తారు, రోడ్ల మీదకి వస్తారు. ఇలా టీఆర్ఎస్ పార్టీ ధర్నాలు చేయబడుతుంది, ఎవరు వస్తారు? ఎవరు వచ్చే పరిస్థితి లేదు కదా. గతంలో ప్రతి పౌరుడు రోడ్ ఎక్కి, ఇప్పుడు వ్యవసాయం సంబంధించిన రైతులు మార్కెట్లకు పోతే ఏం లేదనేది రోడ్లు ఎక్కిర్రు. ఇప్పుడు మిగతా విద్యార్థులు ఉద్యోగాలు రాలేమని రోడ్డు ఎక్కిర్రు. ఉద్యోగులు కూడా మాకు సరిగ్గా జీతాలు కూడా 1వ తారీఖు వచ్చే పరిస్థితి లేదని చెప్పి వాళ్ళు కూడా మొత్తుకున్న పరిస్థితులను చాలా సార్లు చర్చలు కూడా చేశారు గవర్నమెంట్ తోటి. మరి ఇంకా ఇప్పుడు ఎవడు రావట్లే కదా. ఎవరైనా వస్తే ఖచ్చితంగా మేము దానికి యాక్సెప్ట్ చేస్తాం, వాళ్ళకి ఏం కావాలో మేము సరిదిద్దుకుంటాం తప్పనిసరిగా. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద వచ్చిన వ్యతిరేకత అంతా కేవలం ప్రతిపక్షాలే చేస్తాం. డెఫినెట్ గా ప్రజలు కూడా చాలా మంది తిడుతా ఉన్నారు అంటే వాళ్ళు ఇల్లు కూల్చినందుకు కావచ్చు, సరిగ్గా పెన్షన్ లేనందుకు ముసలోళ్ళు కావచ్చు. దీన్ని ఏమంటారు మరి? ఇది కూడా ప్రతిపక్షాలే చేస్తున్నాయి అంటారా? నేను ఇల్లు కూల్చిన అంటే హైడ్రా అనేది ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న చెరువులు రక్షించాలంటే ఖచ్చితంగా అనధికారిక ఇండ్లని అయితే తొలగించాల్సింది. డెఫినెట్ గా దాంట్లో డౌటే లేదు. ఇలా చాలా మంది విద్యాసాగర్ రావు బీజేపీ సీనియర్ లీడర్ మాజీ గవర్నర్ అలాంటి వాళ్ళే దాన్ని మెచ్చుకున్న పరిస్థితి ఉన్నది. మేమేమి మీరు అఫీషియల్గా కట్టుకుంటే కష్టపడి కట్టుకున్న ఇళ్ళని మేము కూలుస్తలేదు. హైడ్రా అనేది చెరువులను ఆక్రమించి చెరువు పక్కల దరిదాపులు ఎవరైతే ఆక్రమించి కట్టుకున్నారో వాళ్ళ ఇల్లు మాత్రమే కూలుస్తున్నాం. దాంట్లో తప్పి మేబీ ఎవరికైనా ఒక 10 సంవత్సరాలు ఇంట్లో ఉన్న తర్వాత కట్టుకున్న తర్వాత కూలగొడితే బాధ అవుతుంది. కానీ అది రాబోయే ఫ్యూచర్ భవిష్యత్తుకి ఈ హైదరాబాద్కి ప్రమాదం. అది ఇలా 100 మంది 200 మంది బాధపడవచ్చు, ఏడవచ్చు. కానీ మేము ఇంకోటి కూడా మేము వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. డెఫినెట్ గా చాలా మంది కూడా మూవ్ అయిపోయారు డబుల్ బెడ్రూమ్. అందరి ఇల్లు కూల్చొచ్చు కానీ ఎందుకు ఓవైసీని వదిలేసిండ్రు? ఓవైసీకి ఏం వదిలేలే కదా. ఆయన ఓవైసీకి దాంట్లో విద్యార్థులు ఉన్నారు, చదువుకుంటున్నారు. కొంచెం కొన్ని రోజులకు ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఇలా అట్లా అనుకుంటే మల్లారెడ్డి కూడా ఆక్రమణ చేసి కట్టిండు. సేమ్ ఆయన కూడా కాలేజ్, పల్లరాజేశ్వరి కూడా కాలేజీలు ఉన్నాయి, అలాగే కూడా చెరువులనే ఉన్నాయి. సో అకాడమిక్ ఇయర్ నడిచేంత వరకు ఈ లోపు వాళ్ళు వేరేది ఏర్పాటు చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఇచ్చిన తప్ప వాళ్ళని వదిలిపెట్టలే కదా. ఆఫ్టర్ అకాడమిక్ ఇయర్ మీరు డెఫినెట్ గా అకాడమిక్ ఇయర్ తర్వాత వాళ్ళు ఇంకోటి ఏర్పాటు నేను కాదు, మా ముఖ్యమంత్రి గారు చెప్పిర్రు, మా హైడ్రా ఎవరైతే ఆయన ఉన్నారో రంగనాథ్ గారు ఆయన చెప్పిర్రు. దానికి సంబంధించిన అఫీషియల్సే వాళ్ళు చెప్పిర్రు. మేము టైం ఇచ్చినాం, మల్లారెడ్డి అయినా రాజేశ్వర రెడ్డి అయినా ఓవైసీ అయినా ఇంకెవరైనా. దాని తర్వాత ఖచ్చితంగా దాని మీద చర్యలు ఉంటాయి. ఇవన్నీ విషయాలు బాగానే ఉన్నాయి. ఇప్పుడు మనం మీ విషయానికి వద్దాం. నిజమే చెప్తారనుకొని నేను ఇప్పుడు కొన్ని ప్రశ్నలు రైజ్ చేస్తా అన్న. 100% చెప్తారు కదా? డెఫినెట్ గా, ముక్కుసూటిగా, దాపరికాలు ఏం లేదు. మీరు ఒక యాదవ బిడ్డ. అవును. మీరుంటున్న ఈ కాంగ్రెస్ పార్టీలో రెడ్డిల రాజ్యం లేదా అన్న? డెఫినెట్ గా ఉంది, రెడ్డిల రాజ్యం ఉంది. యాక్సెప్ట్ చేస్తున్నారు? ఖచ్చితంగా యాక్సెప్ట్. థాంక్స్ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఒప్పుకున్నందుకు. చెప్తున్నా కదా, రెడ్డిల రాజ్యం అనేది డెఫినెట్ గా ఉన్నది. వాళ్ళు రాజకీయంగా ముందున్నారు. వాళ్ళ తెలివి అంటారా, వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అంటారా, లేకపోతే ఇంకేదైనా కానీ వాళ్ళు ముందున్నారు. వాళ్ళతో పాటు మేము కూడా ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నాం. ప్రతిసారి రెడ్డిల రాజ్యం అనడంలో చాలా తప్పది. వాళ్ళకి అవకాశం ఉంది, వాళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు బీసీలు కూడా వాస్తవాలు మాట్లాడాలనుకుంటే చాలా మందికి ఫైనాన్షియల్గా ఉన్నా రాజకీయంగా ముందుకు రాలేకపోతున్నారు. అంటే మనకు చైతన్యం లేదు, రాజకీయ చైతన్యం అనేది లేదు. డబ్బులు బీసీలలో చాలా మంది దగ్గర ఉన్నాయి, చాలా మంది దగ్గర లేవు. ఎవరికైనా చైతన్యం ఉన్న దగ్గర డబ్బులు లేవు, డబ్బులు ఉన్న దగ్గర రాజకీయ చైతన్యం లేదు. సో అట్లా వెనుకబడిపోతున్నారు. ఇప్పుడు రెడ్డిలు అనేది వాళ్ళకు 2 ఉన్నాయి. లేనోళ్ళు కూడా వాళ్ళు ఏదో ఒకటి ఏర్పాటు చేసుకొని రాజకీయాలు పోవాలి, ఒక్కటన్నా గవర్నమెంట్ అంటే ఒక పదవిలో ఉండాలి మనం అనే దాని మీద వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ఆశ, క్రేజ్ అనేది ఉన్నది. వాళ్ళు దానికోసం ఏదైనా చేస్తారు. బీసీలు అనేది రాజకీయ చైతన్యంగా చాలా వెనుకబడిపోయినారు. సో తప్పేం లేదు దాంట్లో. రెడ్డిల రాజ్యం అంటే వాళ్ళకి అవకాశం ఉంది, వాళ్ళకి పైసలు ఖర్చు పెట్టుకుంటున్నారు, వాళ్ళకి తెలివి ఉన్నది, దాన్ని వాడుకుంటున్నారు, ముందుకు పోతున్నారు. అంటే వినియోగించుకోలేకపోవడమే డెఫినెట్ గా ఉన్న తెలివిని కూడా వినియోగించుకోలేని పరిస్థితుల్లో బీసీలు ఉన్నారు అనేది వాస్తవం. ఇలా మా దగ్గర నల్గొండ జిల్లాలో బీర్లైలా అనేది ఒక్కడే బీసీ, మిగతా అంతా ఎస్సీ రిజర్వేషన్, ఎస్టీ.
అవును. మిగతా అంతా రెడ్డిలు. అవును. కానీ ఆయన గత 10 సంవత్సరాల నుంచి కూడా బూడిద భిక్షమయ్య గౌడ్ ఉన్నప్పటి నుంచి కూడా ఆయన రాజకీయంగా చాలా యాక్టివ్ ఉన్నాడు. భిక్షమయ్య గౌడ్ పార్టీ మారిన తర్వాత కూడా ఆయన కాంగ్రెస్ పార్టీని పట్టుకొని కాన్స్టిట్యున్సీని పట్టుకొని కొట్లాడిండు. అక్కడ ఉన్న ప్రజల కష్ట నష్టాల్లో అన్నిట్లో ఆయన చేదోడు వాదోడుగా నిలబడ్డాడు. డెఫినెట్గా ఆయన టికెట్ వచ్చింది. ఇంకా నేను వేరే దగ్గర కూడా ఏదైనా కాన్స్టిట్యున్సీలో ఎవరైనా బీసీలకు అవకాశం ఉంటే వాళ్ళు కూడా ప్రజల కష్ట నష్టాల్లో ఉండాలి, వాళ్ళకు సహాయంగా ఉంటే పార్టీకి అంటిపెట్టుకొని ఉండి పార్టీ కోసం పనిచేస్తూ పార్టీ స్ట్రెంథన్ చేస్తే డెఫినెట్గా అవకాశం ఇస్తారు. ఊరికే ఏదో బీసీలో ఉన్నాం, మాకు ఉత్తగానే ఎలక్షన్లు రాగానే ఎవరినో ఇంట్లో కూర్చొని తీసుకొచ్చి టికెట్ ఇవ్వాలి, మీరే గెలిపియాలి, మీరే బీసీని లీడర్ చేయాలంటే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో అది ఇంపాసిబుల్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. అది సార్, ఈ విషయాలన్నీ బాగానే ఉన్నాయి. మీరు మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ అన్నా? మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ. మధ్యలో వేరే పార్టీలకి ఏమైనా పోయినరా? గతంలో ఒకసారి టీఆర్ఎస్ పోయి వచ్చింది, 6 months పోయిండు. ఒక 6 నెలలు అక్కడ ట్రిప్కు టూర్కు పోయినట్టు పోయిండు వచ్చిండు. సో అత్యంత ఏమంటారు బ్యాడ్ డిసిషన్ అది. అంటే నా పొలిటికల్ కెరియర్లో పెద్ద రాంగ్ డిసిషన్ అది. నిజంగా రాంగ్ డిసిషన్ అది. ఎందుకంటే చిన్న గతంలో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఏమన్నారంటే ఇప్పుడు నేను ఒక మంచి నిర్ణయం తీసుకున్నా అన్నారు. నాకు ఇప్పుడు ఆ కిరణ్ యాదవ్ కనిపిస్తున్నాను. అంటే అప్పుడున్న పరిస్థితుల్లో నేను అంత ఎమోషనల్ గా ఉన్నప్పుడు పార్టీ మారడం అప్పుడు ఓకే నేను కరెక్టే చేస్తున్నా అనిపించింది. కానీ ఇప్పుడు నేను రాజకీయాలు స్టార్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ తోటి. మా ఫాదరు, మా బ్రదరు, మా ఫ్యామిలీ అందరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. నేను చిన్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీనే చూస్తూ పెరిగినాం. నాకు దీని తర్వాత నేను ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చిన తర్వాత నేను డే బై డే ప్రతి 24/7 నేను పార్టీ కోసం పనిచేసిన సందర్భం ఉన్నది. దాంట్లో నన్ను కాదు ఎవరు అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా. కానీ అప్పుడున్న ఎమోషనల్గా నన్ను ప్రమోట్ చేయలేరు, నాకు ఇంకా అవకాశం ఇస్తలేరు అని నేను లోలో ఉన్నప్పుడు ఆ డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. అంటే నేను నాతో పాటు ఉన్న నా మిత్రులు కానీ రాజకీయంగా తెలిసిన వాళ్ళు కానీ 10 సంవత్సరాలు పార్టీ కోసం 24/7 పనిచేసినప్పుడు అవకాశం ఇవ్వకపోవడం అనేది కొంచెం బాధాకరమైన విషయం. మీరు తీసుకోండి, మీ ఇష్టమైన నిర్ణయం తీసుకోండి అని చెప్పి చాలామందిని అడిగిన తర్వాత ఓకే సరే మనం ఒకసారి చూద్దాం, ఒక స్టెప్ అయితే వేసి చూద్దామన్న దాంతో ఆ ఎమోషన్లో అప్పుడున్న సాడ్ మూమెంట్లో డిసప్పాయింట్మెంట్లో ఆ నిర్ణయం తీసుకున్నా. ఈ నిర్ణయం తీసుకున్నాక ఖచ్చితంగా దాన్ని సమర్థించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు నేను గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అందరికీ నేను మళ్ళీ జాయిన్ అయిన తర్వాత కూడా అందరికి చెప్పదలుచుకున్నా, కాంగ్రెస్ పార్టీ వచ్చింది నేనేదో నాకు కార్పొరేషన్ చైర్మన్ లేకపోతే ఇంకేటో అవకాశం కల్పిస్తారు, నేను పార్టీ మారితే ఏమైందని కూడా నేను రాలే. ఒకటి పార్టీ పదవుల కోసం వచ్చారని అందరు అనుకుంటారు. అందుకనే మీ ద్వారా, మీ హిట్ ఛానల్ ద్వారా వాళ్ళకి చెప్పదలుచుకున్నది ఏంటంటే నేను పార్టీలోకి జాయిన్ అయిన రోజు కూడా నేను ఏ పదవిలు ఇస్తారనో లేకపోతే ఇవ్వాలనో నాకు ఇమీడియట్గా ఏదో కావాలనో రాలే. ఫస్ట్ థింగ్, నేను గత 10 సంవత్సరాలు ప్రత్యక్షంగా పనిచేసినప్పుడు నా మిత్రులు అందరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది, నువ్వు కూడా మాతో పాటు ఉంటే మంచిది అని చాలామంది మిత్రులు అడిగిన సందర్భం. నాకు కూడా నేను ఒక్కరిని అయిపోయినా కదా, ఒంటరినైనా అయిపోయినా, నా మిత్రులందరూ అక్కడ ఉన్నారు. సరే అధికారంలోకి వచ్చింది కానీ సార్ కాంగ్రెస్ పార్టీ రావడానికి కూడా చాలా మోమాట పడ్డా. ఏదో పదవుల కోసం అటు పోయిరు ఇటు పోయిరు అంటే గతంలో టీఆర్ఎస్ పార్టీకి పోయినప్పుడు కూడా నాకు ఏ పదవి ఇస్తానులే, నేను ఒకటి ఆ ఎమోషనల్గా ఫీల్ అయ్యి లోలో ఉండి సో ఆ డిసిషన్ తీసుకోవాల్సింది. అక్కడ పోయిన తర్వాత నేను ఏ రకమైన ఫైనాన్షియల్ బెనిఫిట్ నేను వాళ్ళ పార్టీ నుంచి కానీ లీడర్ నుంచి కానీ తీసుకోలేదు. నేనే ఖర్చు పెట్టిన పార్టీ కోసం. సరే అది అయిపోయింది. ఒకవేళ అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలవకపోయింటే మొన్న డిసెంబర్లో మీరు వచ్చేవారా అన్న? వచ్చేవారా అంటే డెఫినెట్గా అంటే అప్పుడు పరిస్థితులు ఎట్లా నేను రాను వస్తా లేదు నేను రాను వస్తాను చెప్పబోతుంటే ఒకటి చామల కిరణ్ రెడ్డి అని మా మండలమే మాకు పెద్దన్న లాంటి వాడు, భువనగిరి ఎంపీ. అప్పుడు కూడా నేను ఉన్నప్పుడు కూడా మీ అందరం ఆయన్ని ఎంపీ కావాలన్నా ఈసారి ఎంపీ చేయాలా, మీరు ఎంపీ చేస్తే మాలాంటి వాళ్ళకి కొంచెం మద్దతుగా ఉంటారు, మీరు యంగ్స్టర్లో ఉన్నారు, మమ్మల్ని అర్థం చేసుకొని మమ్మల్ని రాజకీయంగా ముందుకు తీసుకుపోతారు అనేది గడిచిన 10 సంవత్సరాల కాలంలో మేము అందరం ఎవ్రీ డే ప్రతి యాక్టివిటీలో మేము కలిసి తిరిగినాం, చేసినాం. మేము అనుకునేది నేను పార్టీ నుంచి పోయేటప్పుడే అనుకున్నాం, మీరు ఎంపీ టికెట్ వస్తే నేను మీకోసం పార్టీలో ఉన్నా పార్టీలో లేకపోయినా మీకు సపోర్ట్ చేస్తాను, అవసరమైతే ఆ పార్టీ గవర్నమెంట్కి వచ్చినా నేను వదిలిపెట్టుకొని రావడానికి సిద్ధమే అన్న మీకోసం. వీళ్ళు రాకపోయినా పార్టీ రాకపోయినా మీరు ఎంపీ పోటీ చేస్తే కూడా నేను మీకోసం వస్తా అంటే చామల కిరణ్ రెడ్డి చొరవతోటి మీరు చేరిండ్రా? డెఫినెట్గా అన్న కోసం, లేకపోతే అన్నకు మాకున్న సాన్నిధ్యం. ఇంకోటి నా మిత్రులు చాలా మంది మేము కలిసి పనిచేసి చాలా మంది ఈరోజు కార్పొరేషన్ చైర్మన్లు అయ్యారు, చాలా మంది అయ్యారు. సో వాళ్ళందరూ నువ్వు ఒక్కడ ఏం చేస్తావు, ఎవరెవరో కాంగ్రెస్ పార్టీలకు ఎవరెవరో వస్తున్నారు, గత 10 సంవత్సరాల్లో అవతల పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీని డ్యామేజ్ చేసి పార్టీలో ఉన్న లీడర్లను అడ్డగోలుగా తిట్టి
పార్టీని డ్యామేజ్ చేసిన వాళ్ళు, పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టిన వాళ్ళు, ఫైనాన్షియల్గా లాస్ చేసిన వాళ్ళు, వాళ్ళే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మళ్ళీ పదవులు తీసుకుంటున్న సందర్భంలో సరే నువ్వు పోయిన దానికి పేర్లు చెప్తారా? పేర్లు మీకు అందరికి తెలుసు. ఇలా గతంలో కాంగ్రెస్ పార్టీ ఎవరు, ఇప్పుడు పార్టీ అనేది సరే పార్టీ అవసరాల కోసం వాళ్ళని తీసుకుండొచ్చు, పార్టీ స్ట్రెంగ్తన్ కోసం తీసుకుండొచ్చు, కానీ దాని గురించి నేను తప్పుపడతలేను. కానీ వాళ్ళు ఎవరో వచ్చినప్పుడు నువ్వు పార్టీ కోసం రాత్రి పగలు కష్టపడ్డావు, నీకు అది లీడర్లు అందరికీ తెలుసు. నువ్వు తీసుకున్న ఎమోషనల్ డిసిషన్లో భాగంగా నువ్వు పోయినావు. వస్తే తప్పేం లేదు, దీంట్లో మొహమాట పడాల్సిన పనేం లేదు. అందరం కలిసి పని చేసుకుందాం. రాబోయే రోజుల్లో ఎవరికి అవకాశం ఉంటే, ఎవరికి అదృష్టం బాగుంటే వాళ్ళకి వస్తుంది. భవిష్యత్తు లేదన్న పదవిలో చూస్తామన్నా మిమ్మల్ని వస్తుందన్న ఒకే ఉద్దేశంతో. ఒకటి మా ఎంపీ గారు, ఆయన మీద ఉన్న ప్రేమ, ఆయన ఎంపీ కావాలనేది మాది 10 సంవత్సరాల డ్రీము, అది వచ్చింది. సో దానిలో భాగంగా నేను కూడా పార్టీలోకి వచ్చాను. కానీ నేనేం పదవులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పదవులు ఆశిస్తలేను, పార్టీ నుంచి ఆశిస్తున్నా. పార్టీ నుంచి పదవి ఇస్తే గతంలో ఎట్లయితే నేను టీవీ డిబేట్లో అధికార ప్రతినిధి ఉండి ప్రతినిత్యం అప్పుడున్న ప్రభుత్వం మీద పోరాడినా, ఇప్పుడు డెఫినెట్గా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీది వచ్చింది. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవడానికి నా వంతుగా నేను కృషి చేస్తా. పార్టీ పదవి ఇవ్వమని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. వాళ్ళ ఇష్టం ఇవ్వాలా వద్దా అనేది వాళ్ళ ఇష్టం. సరే నేను ఇంకా కూడా పార్టీ కోసం పనిచేస్తా. పార్టీ కోసం పనిచేసిన తర్వాతనే మీరు పదవి ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, లేకపోతే స్టిల్ పనిచేస్తా. మళ్ళీ ఎలక్షన్స్ వరకు పనిచేస్తా. మళ్ళీ సార్ అవకాశం వస్తుందని అనుకుంటున్నాను. ఈసారి అందరు నా మిత్రులే ఉన్నారు, మళ్ళీ సార్ నాకు వస్తుందని అనుకుంటా. అంతే తప్ప నేనేం పార్టీ ఇమీడియట్గా నాకు పదవులు కావాలి, నాకు కార్పొరేషన్ చైర్మన్లు కావాలి అని నేను అడగదలుచుకోలేదు, అడగట్లేను కదా. పార్టీ కోసం పనిచేస్తా. ఎప్పుడైనా అవకాశం ఉంటే గతంలో పనిచేసిన దాన్ని మీరు ఏమంటారు గుర్తిస్తే, సరే పార్టీ కోసం పనిచేసిన గుర్తిస్తే ఇస్తే సంతోషం, లేకపోయినా ఐ వర్క్ ఫర్ పార్టీ. మీరు పార్టీ లీడర్ లేదా ఇస్తే పార్టీ పోస్ట్ కూడా ఏమైనా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఇవ్వకుండా నేను పార్టీ కోసం పనిచేస్తా, కంటిన్యూ చేస్తా. విషయాలను బాగానే ఉన్నా. నీ వాళ్ళని పేపర్లో న్యూస్ కూడా చూసిన, ఈ ఎమ్మెల్యేల పైన, పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ రిట్ పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఓకే, మీరు చెప్పుండ్రన్న, అంటే గతంలో మీరు కూడా చాలా బాధ వ్యక్తం చేసిర్రు, అరిచిండ్రు, తిట్టిండ్రు. సిగ్గు లేదు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు, కష్టకాలంలో కాంగ్రెస్ వదిలేసిపోయినరు అని చెప్పేసి మీరు మీ నాయకులు అందరూ అన్నారు. ఇవాళ అట్లాంటి మాటలన్న మీరే వాళ్ళ పార్టీల నుంచి మీ పార్టీలకు స్వాగతించడం రైటేనా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. మన సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్పిండు, నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి నా నియోజక అభివృద్ధి కోసం పనిచేస్తున్నా, నేను పార్టీలో చేరలేదు అన్న విషయాన్ని ఖచ్చితంగా చెప్పిండు. గతంలో కాంగ్రెస్ పార్టీ సిఎల్పినే మేము మా దాంట్లో చేర్చుకున్నాము, మా దాంట్లో జాయిన్ చేసుకున్నాం అన్న పరిస్థితుల్లో ఒక దళిత నాయకుడు సిఎల్పి లీడర్ అయితే ఆయనను కూడా ఉంచకుండా ఎమ్మెల్యేలందరినీ జాయిన్ చేసుకున్న పరిస్థితులు ఉన్నది. సో మేము ఎట్లా ఇలా పార్టీగా జాయిన్ చేసుకోవట్లే కదా. మీరు గతంలో ప్రభుత్వంలోకి వచ్చిర్రు, మీకు ఎన్ఎఫ్ ఎమ్మెల్యేలు ఉన్నారు, అయినా కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని ఏ ఒక్కరిని మిగిల్చకుండా తీసుకుపోయిన సందర్భం ఉన్నది. సో మీరు అప్పుడు ఏమైంది, సంజయ్ గారు మిగతా దానం నాగేందర్ చెప్తున్నా, ఎవరైనా సరే, దానం నాగేందర్ అయినా ఇంకెవరైనా, మేమేమి మాకు కూడా 64 సీట్లు వచ్చినాయి, మాకు కూడా పెద్ద పార్టీ గవర్నమెంట్ బ్రహ్మాండంగా నడుస్తుంది. ఇప్పుడు మేమేం కావాలని పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరినీ తీసుకోలే కదా. ఇప్పుడు ఎవరైతే కలిసి వాళ్ళు వచ్చిండ్రా, మీరు పిలిచిండ్రా? ఫస్ట్ వాళ్ళు ఎవరైతే కలిసి రావడానికి, అంటే గత ప్రభుత్వంలో ఎవరైతే ఎమ్మెల్యేలకు ఉండి కూడా ఏమి చేసుకోలేదు. గతంలో ఈటల రాజేందర్ గారు చెప్పినట్టు మినిస్టర్ సీఎం ఇంటి దగ్గర పోయి గేట్ దగ్గర నుంచి వెనక్కి వచ్చిన పరిస్థితులు ఏమన్నారో, ఎవరైతే బాధపడ్డారో వాళ్ళందరూ సరే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది, వీళ్ళు ప్రజాపాలన చేయగలుగుతారన్న నమ్మకంతో మేము కలిసి వస్తాం, మీతో పాటు వస్తే రండి, వెల్కమ్, అంతే తప్ప మా పార్టీకి మీరు వచ్చి చేసేది కానీ, లేదా మీరు వస్తే మా గవర్నమెంట్ నడిచేది కానీ లేదు కదా. మీకు వచ్చినంత మాత్రాన పెద్ద గొప్ప ఏం కాంగ్రెస్ పార్టీకి లేదు, అంతేనా? డెఫినెట్ గా, అంటే ఖచ్చితంగా వాళ్ళ ఓట్లేసిన ప్రజల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం వస్తుంది తప్ప ఇలా వాళ్ళు రాకపోతే ప్రభుత్వం నడవదు అనే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే మాకు మంచి కాంగ్రెస్ పార్టీకి మంచి మెజారిటీ వచ్చింది. వాళ్ళు ఉన్నా లేకున్నా ఒకటే. డెఫినెట్ గా, అంటే ఎవరైతే ప్రజల కోసం అభివృద్ధి కోసం పనిచేస్తారో వాళ్ళందరూ ఎమ్మెల్యేలు వస్తే మాకేం ప్రాబ్లం లేదు. దాంట్లో నో డౌట్. ఇప్పుడు సంజయ్ లాంటి వాళ్ళు కానీ ఇంకెవరైనా సరే వాళ్ళ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసం ఎవరైనా రావచ్చు, వెల్కమ్. ఇప్పుడు గతంలో ఎప్పుడు కూడా మీకు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు సీఎం కలిసేటోడు కాదు, కనీసం ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా సీఎం కలిసేటోడు కాదు. ఇలా ముఖ్యమంత్రి కానీ కలవాలంటే ఈ పార్టీ ఆ పార్టీ ఈ నాయకుడు పార్టీ ఎమ్మెల్యే అయినా కాకుండా ఎవరైనా ప్రజల సమస్యల గురించి కలవాలనుకుంటే ఎక్కడైనా కలవచ్చు, నిర్మోహమాటంగా కలవచ్చు. టైం ఇస్తారు, ఫండ్స్ ఇస్తారు, అన్ని ఇస్తారు, అన్ని కలుస్తారు. గతంలో ఈ పరిస్థితి లేవు కదా. సో మాకు ఎమ్మెల్యేలు వీళ్ళ వాళ్ళ అనేది తేడానే లేదు, ఎవరైనా రావచ్చు, కలిసి పని చేస్తా అంటే కలిసి పని చేయొచ్చు. సో అంతే తప్ప ఇప్పుడు వీళ్ళు కొత్తగా పోయి మాకేం తెలియదు, గతంలో ఇది చేసిన ఏమంటారు 1000 ఎలుకలు తిన్న పిల్లి దేవుడి పటం చాటుకు పోయి నాకేం తెలియదు నేను మంచోని అని చెప్పే పరిస్థితులలో వీళ్ళు ఉన్నారు.
సో అలాంటి పరిస్థితి మేమేం చేస్తలే, ఇక చేర్చుకోవట్లే, మీ పార్టీని మా దాంట్లో విలీనం చేసుకోవట్లే, అసలు పార్టీ లేదని మాట్లాడట్లే, మేము మీ పార్టీని రెస్పెక్ట్ చేస్తున్నాం, మీ నాయకుడిని రెస్పెక్ట్ చేస్తున్నాం, అసెంబ్లీకి రమ్మంటున్నాం, కూర్చోమంటున్నాం, మాట్లాడమంటున్నాం, చర్చిద్దాం అంటున్నాం, ఇంకా గంటలైనా చర్చిద్దాం అంటున్నాం. మీరు చెప్తున్నారు కానీ మీ నాయకుడి నుంచి ఎందుకన్నా లేదు అంటే ఇప్పుడు ఈ ఫార్ములా కేసులో చూసుకుంటే కేటీఆర్ గారు బహిరంగంగా సవాల్ ఇస్తారు, దమ్ము ఉంటే లైట్ డిటెక్టర్ కు రా రేవంత్ రెడ్డి, నువ్వు వేడంటే అక్కడ చర్చకు నేను సిద్ధం. ఇప్పుడు ఒక కేటీఆర్ అనే ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారిని నువ్వు దమ్ముంటిరా లైట్ డిటెక్టర్ కి దొంగ, నువ్వు దోసుకుంది మీ కుటుంబం, ఆరోపణలు వచ్చింది నీ మీద, ఎంక్వైరీ బొమ్మంటేనే నాకు లాయర్ లేడు, ఆయన లేడు, ఈయన లేడని భయపడే పరిస్థితిలో నువ్వు ఉన్నావు. ముఖ్యమంత్రి గారి మీద ఏదైనా కేసు ఉంటే ఆయన పోయిండు, ఎంక్వైరీ పోయిండు, వస్తాడు, చేస్తాడు, అన్ని చేస్తాడు. గతంలో మీరు ఎన్నిసార్లు ఆయన హౌస్ అరెస్ట్ చేయలేదు, ఎన్నిసార్లు లాయర్లు లేకుండా స్టేషన్లో తీసుకుపోయి ఉత్తగా ఆయన మీద ఆయన చేయని దానికి కూడా తీసుకుపోయి జైల్లో పెట్టిన సందర్భాలు ఉన్నాయి, రోజులు ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఆయన ఏనాడు ఏడవలే కదా, నాకు టైం వస్తుంది, నేను వచ్చినా నిరూపించుకుంటా అన్నాడు. ఇవాళ నువ్వెందుకు ఎంక్వైరీకి ఇంత భయపడుతున్నావు ఎందుకు? ఇప్పుడు ఎంక్వైరీ చేస్తాం వాళ్ళకి పోయి మాట్లాడడానికి ఇంత భయపడుతున్నావు ఎందుకు? మాకు ఇంటర్నల్ ఒక విషయం తెలిసిందన్న, అంటే రేవంత్ రెడ్డి గారు సతీమణి మేడం గారు గతంలో అంటే వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేటీఆర్ గారు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారిని జైల్లో పెట్టిండ్రో, అరెస్ట్ చేసిండ్రో, అప్పుడు ఆమె బాధపడ్డదట, చాలా బాధపడ్డదట. ఇప్పుడు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా నువ్వేం చేసుకోవడం నాకు తెలియదు, కేటీఆర్ను మాత్రం జైలు వేయమని రేవంత్ రెడ్డి తోటి జిజ్జు చేస్తుందట. రేవంత్ రెడ్డి గారి భార్య గారు మాట్లాడే అనేది ఇది ఇంటర్నల్ గా తెలియదు, మరి బయట ఎట్లా తెలుస్తుంది? ఆ రోజు బాధపడ్డ వాట వాస్తవం కదా. ఎవరైనా అక్రమంగా తీసుకుపోయి సొంత కూతురి పెళ్లికి కూడా లేకుండా తీసుకుపోయి జైల్లో పెట్టిన పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా మనసులో పెట్టుకోవచ్చు. కానీ అట్లా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే తీసుకుపోయి అందరినీ జైలు వేస్తలేడు కదా. అట్లా వేయాలనుకుంటే ఈసారికి ఎవరు కేసీఆర్ ఫ్యామిలీలో ఎవరు మిగలడు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి తలుచుకుంటే ఎవరు మిగులరు కదా. సో ఇదంతా రూమర్స్ కూడా కాదు, ఇంటర్నల్ ముచ్చట, బయటికి రావడం అది లేదు. అలాగే అలాంటి ఆలోచనలు ఉంటే ఎవ్వరు టీఆర్ఎస్ పార్టీలో ఆ కుటుంబంలో కానీ ఆ ఎమ్మెల్యేలు కానీ ఎవరైతే గతంలో మా పార్టీ లీడర్ని ఇబ్బంది పెట్టిరో మేము తలుచుకుంటే లోపడేయడం పెద్ద పనే కాదు, రాదు తలుచుకుంటే దెబ్బలకు కొద ఉండదు. సో ప్రజాపాలన ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తుంది. మేము ఎవరిని రాజకీయ కక్షపూరితంగా వ్యవహరించము, మాకు అవసరం లేదు. మాకు ప్రజలే ఇంపార్టెంట్, ప్రజల అభివృద్ధి, ప్రజల శ్రేయస్సే మా లక్ష్యం. అంటే మీరు ఇక్కడ బాగానే మాట్లాడుతున్నారు, స్టేట్ పాలిటిక్స్ గురించి ముచ్చట్లు బాగానే చెప్తారన్న. అంటే మీరు మాటకారని నాకు తెలుసు, బట్ నియోజకవర్గానికి వెళ్ళేసరికి అక్కడ పరిస్థితులు అలాగుంటాయి. గతంలో మీరు ఇప్పుడున్న తుంగతుర్తి ఎమ్మెల్యేకు ఓటు కూడా వేయలేదు, అవును, మీరే చెప్పారు బహిరంగంగా. అవును, మరి ఓటు కూడా వెళ్ళి అంత పెద్ద స్టేట్మెంట్ ఓపెన్గా చెప్పిన తర్వాత ఇప్పుడు ఆయనే మిమ్మల్ని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టడమో లేకపోతే పార్టీలకు వచ్చినప్పుడు నిరాకరించడం ఏం కూడా చేయలేదా? డెఫినెట్గా ఈ విషయంలో మా శాసనసభ్యులు సామిల్ గారికి ఖచ్చితంగా ధన్యవాదాలు చెప్తా. గతంలో నుంచి ఆయన మాకు పరిచయం ఉన్నది. ఆయన కూడా తెలంగాణ ఉద్యమకారుడు. ఆయన ఉద్యమం చేసేటప్పుడు మా తండ్రి గారు కూడా ఆయనతో కలిసి పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. నేను కూడా గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన తీరు కూడా ఆయనకు తెలుసు. ఆయనకు ఓటు వేయలేదని తెలుసు, నేను అవతల పార్టీలో ఉండి వాళ్ళకు ఓటు వేయించాను కూడా తెలుసు. కానీ ఆయన గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతా, ఇంకా రాబోయే రోజుల్లో పార్టీ స్ట్రెంగ్తన్ కోసం బాగుంటుంది. వీళ్ళందరూ గతంలో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు కాబట్టి తీసుకోవడంలో తప్పు లేదు. ఈ ఒక్క ఎలక్షన్స్ గురించి కాదు, రాబోయే ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీని గెలవడానికి చాలా మంది అవసరం. దాంతోపాటు వీళ్ళు పార్టీలో పనిచేస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో ఇలాంటి మిస్టేక్స్ కాకుండా అందరినీ కలుపుకొని తీసుకపోతే ఆయన పొలిటికల్గా కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇబ్బంది ఉండదు అనే ఒక విషయం మీద ఆయన నన్ను జాయిన్ చేసేటప్పుడు యాక్సెప్ట్ చేశారు. ఆయన ఒకటే చెప్పినప్పుడు మనసులో ఏం పెట్టుకోవట్లేదా ఇప్పుడు? ఖచ్చితంగా సామిల్ లాంటి ఏంటంటే ఆయన గతంలో ప్రజల కోసం పనిచేసిన ప్రజా ఉద్యమకారుడు. ఆయన తెలంగాణ టీఆర్ఎస్ పార్టీలో ఎన్నో ఇబ్బందులు చూసిండు, రాజకీయాల్లో ఎన్ని ఒడిదుడుకులు చూసిండు, ఎన్ని అవమానాలు చూసిండు. సో అంత పెద్ద అనుభవం ఉన్నది ఆయనకు. సో ఆ అనుభవంలో మనం చిన్నపిల్లగాళ్ళం. సో తెలుసో తెలియకో తప్పు చేసిర్రు, తీసుకోవడంలో అకౌంట్ చేసుకోవడంలో తప్పు లేదని ఆయన చెప్పిండు. జాయిన్ చేసుకున్నప్పుడు ఒక మాట చెప్పిండు ఆయన, పార్టీ స్ట్రెంగ్తన్ కోసం పనిచేయండి, అవకాశాలు వస్తాయి. ఖచ్చితంగా గతంలో నేను టీఆర్ఎస్ పార్టీ పోయిన దాని గురించి ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు, అసలు ఏం తీయలేదు, ఒక్క మాట కూడా గతంలో జరిగింది గతాన్ని వదిలిపెట్టేసి ఇప్పుడు పార్టీ స్ట్రెంగ్తన్ కోసం పనిచేయి, గతంలో మాదిరిగా ఇప్పుడు కూడా పనిచేయి, అవకాశాలు వస్తుంది, నువ్వు కూడా ఎప్పుడో ఒక రోజు ఏదో పదవి నీకు కూడా నీ అదృష్టం కలిసి వస్తుందని చెప్పి చెప్పింది తప్ప ఇంకా వేరే ఏ విషయం మాట్లాడలేదు. ఇప్పుడు కూడా ఆయన తెలంగాణ రాష్ట్రంలోని నియోజకవర్గం అనేది
ఆయన మోస్ట్ ప్రియారిటీ. గతంలో కూడా ఏ ఎమ్మెల్యే కూడా సీఎం అన్నిసార్లు కలిసి ఉండరు, కానీ మా ఎమ్మెల్యే వారానికి ఒక్కసారైనా కలుస్తాడు. అది కూడా ఆయన సొంత పనుల కోసం కాదు, నియోజకవర్గ అభివృద్ధి కోసం. గతంలో అభివృద్ధి అని ఇప్పుడు ఆ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కనుక మీరు ఇంత బాగా చెప్తారు, బట్ ఒక మంచి ఇసుక దందా బాగా చేస్తారట కన్నా. ఇసుక దందా బంద్ చేసినాం కదా మా దగ్గర. గతంలో ఆయన వచ్చిన ఒకటే ఒక స్లోగన్ ఎమ్మెల్యే గెలిచింది, ఇసుకని దొంగ అక్రమంగా ఇసుకని తీసుకుపోని అని అనేది ఆయన సింపుల్ చెప్పిండ్రు, సింగిల్ స్టేట్మెంట్. పాటిస్తున్నారా? డెఫినెట్ గా పాటిస్తున్నాం. అక్రమంగా ఇప్పటికి ఈ రోజు కూడా గతంతో పోల్చుకుంటే ఈ రోజు అక్రమంగా ఇసుక రవాణా అనేది మా దగ్గర అస్సలు మాక్సిమం లేనే లేదు. సో ఆయన ఎంత ఎట్లా అంటే ట్రాక్టర్లు కూడా అక్రమంగా తీసుకుపోవద్దు అనేది ఆయన ఏదైనా గవర్నమెంట్ అవసరాలకు తప్ప, గవర్నమెంట్ పర్మిషన్స్ తప్ప అక్రమంగా ఇసుక రవాణా ఆయన ఇప్పుడు కాదు ఎప్పుడు చేయని అదే దానికి స్టిక్ అయినాడు, అదే నడుస్తుంది. ఆయన తింగతుర్తి కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసం ఖచ్చితంగా గతంలో లేని విధంగా ఇప్పుడైతే చాలా రకాలుగా ఆయన ప్రతిసారి సీఎం దగ్గరకు వచ్చిన ప్రతిసారి కూడా ఏదో ఫైల్ తీసుకురావడం, ప్రజలకు ఏది అవసరం ఉందో రోడ్లు, బ్రిడ్జిలు, లేకపోతే చెక్ డ్యామ్లు, వాటర్ చెరువులను ఎట్లా తీయాలి, లేకపోతే ఇప్పుడు కాలువలు మా దగ్గర శాలిగౌరవ మండలం ఉంది. గతంలో మాకు ఆసిఫ్ నగర్ కాలువ నుంచి మా మండలానికి నీళ్ళు వచ్చేది ఒక 5 గ్రామాలకి 5,000 ఎకరాలకి నీళ్ళు వచ్చేది. 10 సంవత్సరాల కాలంలో దాన్ని చేయలేకపోయారు. 10 సంవత్సరాల కాలంలో దాన్ని చిన్న 10 కోట్లు 20 కోట్ల రూపాయల బడ్జెట్ చేస్తే 5,000 ఎకరాలకు నీళ్ళు వచ్చేది. కానీ ఈరోజు ఆయన గెలిచిన సంవత్సర కాలంలోనే కాలువ వచ్చింది, కొన్ని గ్రామాలకు నీళ్ళు వచ్చినాయి, ఇంకా మిగతా కొన్ని గ్రామాలకు నీళ్లు రావడానికి ఆయన ప్రయత్నం చేస్తుండు. సో అది ఆయన నిబద్ధత. సో అలాంటి ఆయన దగ్గర పనిచేయడం మాకు కూడా సంతోషంగా ఉంది. సో ఆయన కూడా మనసులో ఏం పెట్టుకోకుండా మేము ఎప్పుడు పైన ఆత్మీయంగా మాట్లాడడం నడుస్తుంది, అట్లా కలిసి పనిచేస్తున్నాం. ఫైనల్గా మీ యొక్క ఈ ఏడాది అవుతుందిగా దాదాపు కాంగ్రెస్ మీ యొక్క ప్రభుత్వం వచ్చి, ఈ పాలన గురించి ఏం చెప్తారు? ఒకటి, మేము ఏడాది కాలంలో ప్రజలకి ఎంత తొందరగా ఏం చేయాలనో దానికోసం శ్రమించినాం. ఇంకా కొన్ని విషయాల్లో మేము అనుకున్నంత తొందరగా చేయలేకపోయినాం, దాన్ని ప్రజల్ని క్షమించమని అడుగుతూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇంతకన్నా స్పీడ్గా మేము ఇచ్చిన సంక్షేమ పథకాలను అమలు చేయడానికి మేము ఖచ్చితంగా మా ఎఫర్ట్స్ అన్ని పెడతాం. ప్రజలకి మేము ఇచ్చిన గ్యారెంటీలో ప్రతి ఒక్కటి 5 సంవత్సరాల కాలంలో ప్రజలకు చేరువయ్యే విధంగా, ప్రతి ఇంటికి గవర్నమెంట్ సంక్షేమ పథకం అందే విధంగా మేము పాటుపడతాం. ఈ సంవత్సర కాలంలో మేము చాలా స్పీడ్గా చేయాలని చాలా కళలతోటి ప్రభుత్వంలోకి వచ్చినాం. కానీ ఈ అప్పుల కుప్ప వల్ల మళ్ళీ మేము ఒక అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి అన్నట్టు ఈ గత ప్రభుత్వం చేసిన పాపాల వల్ల వెనక్కి పోతున్నాం. కానీ మేము వాటన్నింటిని అధిగమించుకొని ముందుకు పోయే ప్రయత్నం చేస్తాం. 5 సంవత్సరాల కాలంలో ప్రజలకి ప్రతి ఒక్క హామీ వాళ్ళ ఇంటికి చేరుస్తాం అనేది మాది గ్యారెంటీ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.